శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ అధ్యాయంలో 2 పదాలు మనల్ని పలకరిస్తాయి. అవి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉండే ఆత్మస్వరూపము. త్రిగుణములతో కూడిన మనోబుద్ధి అహంకారాలతో, పూర్వజన్మ వాసనలతో, ప్రాపంచిక విషయములతో కూడిన సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించి ఈ శరీరానికి చైతన్యం ప్రసాదిస్తున్న ఆత్మస్వరూపంతో సంగమం చెందుతుంది. అప్పుడు ఆత్మ జీవాత్మగా మారుతుంది. ఈ శరీరంలో ఉన్న జీవాత్మ ఈ శరీరమే తాను అనుకుంటున్నాడు. తానే అన్నీ చేస్తున్నాను అనే కర్తృత్వ భావన, అహంకారము కలిగి ఉంటాడు. అదే మాయా, అజ్ఞానము. ఈ మాయలో, అజ్ఞానంలో పడిపోయి నిరంతరం సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఈ శరీరము పంచభూతాలతో అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి వీటితో ఏర్పడింది. ఇది అందరికీ తెలిసిందే. ఈ శరీరానికి స్వతహాగా చైతన్యం లేదు. ఇది జడం. ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి శరీరానికి చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. అందుకే ఆత్మ శాశ్వతము, శరీరం అశాశ్వతము. ఇది నశించిపోయేది. క్షేత్రమునకు క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదం ఇదే. ఇంకా ఈ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. ఇంతకు ముందు భక్తి యోగము అనే అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి భక్తి, భక్తుడు, భక్తుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్పాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, నీవు ఇది వరకు ప్రకృతి అని, పురుషుడు అని, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని, జ్ఞానము అంటే తెలుసుకున్నది అని, జ్ఞేయము అంటే తెలుసుకోదగింది అని వీటి గురించి చెప్పావు. నాకు ఏమీ అర్థం కాలేదు. మరలా వివరంగా చెప్పవా అని అడిగాడు. ఈ 6 పదాలు వేదాంతంలో అక్కడక్కడ కనపడే సాంకేతిక పదాలు. ఈ 6 పదాలను అర్జునుడు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుని నోటి గుండా విని ఉన్నాడు. కానీ వాటి గురించి అర్జునుడికి పరిపూర్ణమైన అవగాహన లేదు. అందుకని వీటి గురించి చెప్పమని కృష్ణుణ్ణి అడిగాడు. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కొంతమంది 701 శ్లోకాలు ఉన్నాయని అంటారు. ఆ 701వ శ్లోకమే ఈ శ్లోకం. ఇదే 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. చాలామంది వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదు. జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదని పెద్దలు చెప్తారు. భగవద్గీత పూర్తిగా కృష్ణార్జున సంవాదం. అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు సమాధానాలు చెప్తూ ఉండడం మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఈ శ్లోకం తీసేస్తే అర్జునుడు ప్రశ్న అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఈ శ్లోకం అవసరమైంది. కాబట్టి వివాదాల జోలికి పోకుండా ఈ శ్లోకాన్ని కూడా మనం చదువుకోవడం వలన ఎలాంటి నష్టము లేదు. ఓ కుంతీపుత్రుడవైన కౌంతేయ, ఈ స్థూల శరీరము క్షేత్రము అని చెప్పబడుతూ ఉంది. ఇది శరీరము అని ఎవరు తెలుసుకుంటున్నాడో అతడే క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటి గురించి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. ఇదం అనే పదంతో ఈ శ్లోకం మొదలవుతుంది. ఇదం అంటే ఇది, అంటే చూడబడేది. నేను ఈ పుస్తకం చూస్తున్నాను అంటే నీవు వేరు, పుస్తకం వేరు, చూసేవాడు వేరు, చూడబడేది వేరు. ఇదం అంటే చూడబడేది. చూడబడేది అంతా క్షేత్రమే. చూచేవాడు తప్ప మిగిలింది అంతా క్షేత్రమే. ఈ ప్రకృతి అంతా క్షేత్రమే. ఈ భూమి, గ్రహాలు, గెలాక్సీలు అన్నీ క్షేత్రమే. ఇదం అంటే ఇది అనే పదానికి సమాధానంగా వచ్చే ప్రతి పదార్థము క్షేత్రమే. తెలుసుకునేవాడు తప్ప మిగిలింది అంతా క్షేత్రం ఇతి అభిధీయతే అంటే క్షేత్రము అని చెప్పబడుతూ ఉంది. కానీ మనం ఈ శరీరమే నేనే ఈ క్షేత్రము అనే భావనలో ఉన్నాం. కాబట్టి ఇదం శరీరం అంటే ఈ శరీరము అనే క్షేత్రము అని కృష్ణుడు చెప్పాడు. ఇదం శరీరం అంటే ఏ శరీరం మన చేత చూడబడుతూ ఉందో దానిని క్షేత్రము అని అంటారు. క్షీణించే గుణం కలది క్షేత్రము. క్షీణించడం అంటే మార్పు చెందడం అని కూడా చెప్పవచ్చు. క్షీణత అంటే ఏంటి?
కలుసుకున్నవి విడిపోవడం. ఈ శరీరాన్నే తీసుకుంటే ఇది పంచభూతాలైన నీరు, గాలి, అగ్ని, ఆకాశము, భూమి అంటే పదార్థము వీటితో కలిసి శరీరంగా రూపుదిద్దుకుంటుంది. మరణించగానే ఈ పంచభూతాలు వేటికవి విడిపోతాయి, తమ పూర్వస్థితికి చేరుకుంటాయి. దీనినే శరీరం పంచభూతాలలో కలిసిపోయింది అంటాము. శరీరమును దేహము అని కూడా అంటారు. దేహము అంటే దహన యోగ్యమైనది అని, ఆఖరుకు దహింపబడేది. అంతేకాకుండా ఈ దేహము శారీరక మానసిక రోగములతో నిరంతరం దహింపబడుతూ ఉంటుంది కాబట్టి దీనిని దేహము అని అంటారు. క్షేత్రము అంటే భూమి, పొలము అని కూడా అర్థం. భూమిలో గింజలు పాతి పెడితే మొక్కలొచ్చి ఆ మొక్కలు మరికొన్ని గింజలను ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఈ శరీరంలో కూడా వీర్యం అనే గింజల సాయంతో మరొక శరీరం తయారవుతుంది. ఆ కారణం చేత కూడా ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు. కాబట్టి ఈ శరీరంతో సహా మనం చూచే పదార్థాలు అన్నీ క్షీణించే గుణం, మార్పు చెందే గుణం, దహన యోగ్యమైన గుణాలు కలవే. కాబట్టి చూడబడేది క్షీణత కలిగినది క్షేత్రం. చూడబడేది క్షేత్రం అయితే చూసేది ఎవరు? క్షీణించేది క్షేత్రం అయితే క్షీణించకుండా ఉండేది ఎవరు? డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటాం. అలాగే ఈ క్షేత్రమును చూసేవాడిని, ఇది క్షేత్రము అని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు. సాధారణంగా నా శరీరము, నా చెయ్యి, నా కాలు, నా పొట్ట, నా గుండె అని అంటూ ఉంటాం. ఈ మాదిరిగా ఈ శరీరాన్ని, అవయవాలను చూసేవాడు, గుర్తించేవాడు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆయనే, ఆ తత్వమే, ఆ చైతన్యమే క్షేత్రజ్ఞుడు. దానికి క్షీణత లేదు. క్షీణత లేనివాడు క్షేత్రజ్ఞుడు. కానీ చూచేవాడు వేరు, చూడబడేది వేరు. రెండు ఒకటి కాదు అని తెలిసి కూడా మనం మాత్రం రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం. అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. అదే అజ్ఞానం. అందుకనే కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, నీవు, నేను, భీష్ముడు, సుయోధనుడు, రాజులు, సైనికులు వీరందరూ నీకు శరీరాలుగా కనపడుతున్నారు. ఈ శరీరాలనే క్షేత్రములు అని అంటారు. క్షేత్రములో విత్తనములు నాటితే మొక్క మొలిచి మరొక క్షేత్రం తయారవుతుంది. ఇదే సృష్టి. అలాగే ఈ క్షేత్రములో ఉంటూ ఈ క్షేత్రమును తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. నిజానికి శరీరానికి చేతనత్వం లేదు. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత శరీరంలో అన్ని అవయవాలు ఉన్నా అది కదల్లేదు. పైగా మరుసటి రోజుకు కుళ్ళిపోతుంది. ఈ శరీరము క్షేత్రమైతే దీనిలో ఉన్న చైతన్య స్వరూపమే క్షేత్రజ్ఞుడు. శరీరం నిద్రపోయినా క్షేత్రజ్ఞుడు మేల్కొనే ఉంటాడు. కరెంటు లేకపోతే ఎన్ని ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు ఉన్నా ప్రయోజనం లేదు. అలాగే లోపల చైతన్యం లేకపోతే అతడు ఎంత గొప్పవాడైనా, అధికారి అయినా, నాయకుడు అయినా ప్రయోజనం లేదు. చూడబడేవి అన్నీ క్షేత్రాలే. సమస్త క్షేత్రములు నా చేత చూడబడుతున్నాయి. అన్ని క్షేత్రములలో నేనే ఉన్నాను. ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. దానిని మించిన జ్ఞానం మరొకటి లేదు. ఇక్కడ కృష్ణుడు జీవాత్మ, పరమాత్మ ఒక్కటే, వేరు కాదు అనే తత్వాన్ని బోధించాడు. ఈ విధములైన క్షేత్రములను ఎవరైతే సాక్షిభూతంగా చూస్తుంటాడో ఆయనే పరమాత్మ. అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయాలతో చేరి జీవాత్మగా రూపాంతరం చెందుతుంది. ఇదే సత్యం. దీనిని మించిన జ్ఞానం మరొకటి లేదు. ప్రాపంచికమైన ఎన్ని జ్ఞానములు కలిగినా అవి అన్నీ ఈ జ్ఞానంతో సమానం కాదు. ఈ జ్ఞానం కలిగిన నాడు మానవుడు దేనికి భయపడడు. చివరకు మృత్యువుకు కూడా భయపడడు. మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాడు. ఇదే నా మతము, మా యొక్క నిశ్చితమైన అభిప్రాయము అని చెప్పాడు కృష్ణుడు. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో ఎన్నో క్షేత్రాలున్నాయి. వాటిలో జీవులు కూడా ఉన్నాయి. ఆ జీవులకు వివిధ ఆకృతులతో రకరకాల శరీరాలున్నాయి. ఆ శరీరాలలో నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను. క్షేత్రమునకు, క్షేత్రజ్ఞునకు మధ్య ఉన్న సంబంధం, దానికి సంబంధించిన జ్ఞానము ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానం. ప్రతి క్షేత్రములోనూ అంటే ప్రతి శరీరంలోనూ
పరమాత్మ ఆత్మస్వరూపుడుగా, చైతన్య శక్తిగా, శరీరం చేసే పనులకు సాక్షిగా వెలుగుతున్నాడు. కాకపోతే ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మగా పిలువబడుతున్నాడు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అన్నీ ఒక్కటే. అన్ని శరీరములలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ కొరకు ఎక్కడో వెతకనవసరం లేదు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు అని భాగవతంలో పోతన గారు చెప్పారు. మనందరం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకుంటే మనకు నిరంతరం ఆనందం, శాంతి చేకూరుతుంది. ఈ సుఖాలు, దుఃఖాలు అన్ని శరీరానికే కానీ నాకు కాదు అనే జ్ఞానం అలవరుచుకోవాలి. కేవలం ఆధ్యాత్మ విద్య వల్లనే ఈ జ్ఞానం కలుగుతుంది, కానీ వేరే ఏ విద్య వలన కూడా ఈ జ్ఞానం కలగదు. మమ మతం అంటే ఇది నా అభిప్రాయము అని పరమాత్మ ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ మరొక మాట కూడా అన్నాడు, సర్వక్షేత్రేషు అని వాడాడు. అంటే అన్ని క్షేత్రములలో నేను క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను అని. అంటే కేవలం బ్రాహ్మణులు, స్వామీజీలు, సన్యాసులు, మఠాధిపతులు వీళ్ల శరీరాలలోనే కాదు, అన్ని కులాలు, మతాలు, జాతులు, ధనిక పేద శరీరాలలో స్త్రీ పురుష భేదం లేకుండా పరమాత్మ ఉన్నాడు. కానీ మన అజ్ఞానంతో మనమే తెలుసుకోవడం లేదు. మనుషుల మధ్య భేదభావం ఏర్పరచుకుంటున్నాం. ఈ జ్ఞానం లేకపోతే, ఈ విషయాలు తెలుసుకోకపోతే ఏమవుతుంది? కొంపలు మునుగుతాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. దానికి ఒక్కటే సమాధానం, నేనే ఈ శరీరము అనే అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం ద్వంద్వాలకు లోనవుతాం. మనసు నిరంతరం కల్లోలంగా ఉంటుంది. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా తట్టుకోలేం. అమితమైన ఉద్వేగానికి లోనవుతాం. బీపీ పెరుగుతుంది. ఏ పని సరిగ్గా చేయలేం. ప్రతి దానికి తల పట్టుకుని కూర్చుంటాం. అందరితో తగాదాలే. ప్రశాంత జీవనం కరువవుతుంది. అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే ఉంటాడు. తీవ్రమైన అసంతృప్తి, దానితో జీవితం దుర్భరమవుతుంది. కాబట్టి శరీర పట్టుత్వం ఉండగానే, ముసలితనం మరణం రాకముందే ఈ ఆత్మతత్వమును తెలుసుకుని ప్రశాంత జీవనం గడపడానికి ప్రయత్నించాలి. భగవద్గీతలో 13వ అధ్యాయంలో 3వ శ్లోకం తత్వమసి అనే మహావాక్యానికి వ్యాఖ్యానము అని పెద్దలు చెప్తారు. చిన్ని ఉదాహరణతో దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాసముద్రం ఉంది. అందులో అలలున్నాయి. కొన్ని చిన్న అలలు, కొన్ని పెద్ద అలలు. అలలో నీరు ఉంది, సముద్రంలో నీరు ఉంది. అలజడి కలిగినప్పుడు అలలు లేస్తాయి, లేకపోతే ప్రశాంతంగా ఉంటాయి. మహాసముద్రం అన్నా, అల అన్నా మూల పదార్థం నీరే. పరమాత్మ అంటే అఖండ చైతన్యము. వివిధ రూపాలలో ఉన్న శరీరాలలో ఆత్మస్వరూపంగా ఉంటుంది. ఆ ఆత్మస్వరూపం ప్రాపంచిక విషయాలలో చేరి జీవాత్మగా మారి అలల మాదిరి ఎగిసిపడుతూ ఉంటుంది. కానీ మూల పదార్థం మాత్రం ఒకటే, అదే విశ్వ చైతన్యము. ముందు చెప్పబడిన క్షేత్రము అంటే ఏంటో, ఎలా ఉంటుందో, ఏ ఏ వికారాలు కలిగి ఉంటుందో, దేని నుండి పుట్టిందో, ఎవరి చేత చూడబడుతూ ఉందో, క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరో, అతని ప్రభావం ఏంటో, ఆ విషయాలన్నీ క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా విను. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే మాటలు విన్నాం. ఇప్పుడు ఆ క్షేత్రం అంటే ఏంటి? శరీరాన్నే క్షేత్రం అంటారా? ఇంకా వేటినైనా క్షేత్రాలు అంటారా? క్షేత్రము అనబడేది ఎలా ఉంటుంది? దాని స్వరూప స్వభావాలు ఏంటి? అది ఎటువంటి గుణములు, వికారములు కలిగి ఉంటుంది? ఎక్కడి నుండి పుడుతుంది? దాని పుట్టుకకు కారణం ఏంటి? ఇతరములైన వాటి మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇకపోతే ఈ క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆయన ప్రభావము, వైభవము, విభూతి ఏంటి అనే విషయాలు అన్నీ వివరంగా చెప్తున్నాను, విను అంటున్నాడు పరమాత్మ. ఈ విషయాలన్నీ మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.